ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఎలాగే చేశారు. ఈ రకంగా మనం తప్పుడు కేసులు పెట్టి మనం చేయొచ్చు అనుకుంటే అరెస్ట్ చేయమని చెప్తున్నాం. కానీ కోర్టుల గురించి మేనేజ్ చేశారు అవన్నీ మనం అనొద్దు. కోర్టుల గురించి ఎందుకు వస్తుంది ప్రస్తుతం? అలగనమ్మ నేను అనేది ఏంటంటే వర్మ గారు మా మాజీ మినిస్టర్లు కానీ మా ఎమ్మెల్యేలు కానీ ఎక్కడైనా అవినీతి చేసి అవినీతి పరంగా ఆ శాఖల్లో ఏమైనా అవినీతి పరంగా ఏమైనా చేస్తే మాత్రం ఆ పూర్తి డేటా పెట్టండి. కోర్టులో ఎవరు న్యాయం చేశారో ఎవరు అవినీతి చేశారో తెలిసిపోద్ది. అంతేగాని మేము అరెస్ట్ చేస్తాం, రెడ్ బుక్ ఓపెన్ చేస్తాం అంటే చేయండి, తప్పులేదు. మీరు ఎలా చేస్తారంటే ఇప్పుడు జైలు ఖాళీగా ఉన్నాయి, ఆ పోలీసులు ఖాళీగా ఉన్నారు, కార్లు వేసుకొని వచ్చేస్తారు, రోడ్లు విశాలంగా ఉన్నాయి, పెట్రోల్ ఫ్రీగా వస్తుంది, డీజిల్ ఫ్రీగా వస్తుంది, మేము అరెస్ట్ చేస్తాం కార్యకర్తలు అన్నా అంటే జైలు ఖాళీ, అసలు జైలు సరిపోవండి. మీరు ఎంతమంది అరెస్ట్ చేస్తారు? రజనీ గారు నేనేమంటానంటే మా నాయకులు కానీ నిజంగా మీరు అన్నట్టుగా ఏ శాఖలోనైనా అవినీతి చేస్తే అరెస్ట్ చేయండి. మీరు వ్యక్తిగతంగా పొలిటికల్ వెండెట్గా కానీ అరెస్ట్ చేస్తే ప్రజలు గమనిస్తారు. వన్ బై వన్ మీరు ఇందాకలా తోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి నుంచి అన్నారు 45,000 టన్నుల 40,000 టన్నులు అంత అన్నారు. మీరేమైనా ఆయన మీద మీరు కేసు ఫైల్ చేశారా? లేదు కొడాల నాని గారు ఇసుక రిచ్ లో చేసినటువంటి దీని మీద మరి ఆయన ఎంతవరకు అవినీతి చేశారని దాని మీద ఇంతవరకు కూడా మీరు బయట పెట్టి ఆయన మీదైనా కేసు ఫైల్ చేశారా? లేదా రోజు గారు టూరిజం లో చేసినటువంటి అవినీతి బయట పెట్టారా? లేదంటే పేరు నాని గారు చేసినటువంటి సినిమా ఫోటోగ్రాఫ్ లో చేసినటువంటి అవినీతిని బయట పెట్టారా? ఏ శాఖ మీద మీరు బయట పెట్టారు? దేని మీద దృష్టి పెట్టారు? మీరేంటంటే అన్నిటి మీద సంపద సృష్టిస్తా అన్నారు, దాని మీద దృష్టి పెట్టలా. సంక్షేమం సూపర్ 6 ఇస్తానన్నారు, దాని మీద దృష్టి పెట్టలా. హామీలు పక్కన పెట్టారు. రోజులు అయ్యింది ప్రభుత్వం వచ్చి 52 రోజులు అయ్యింది. అలా ఎవరైతే కేతిరెడ్డి ఎవరైతే మొన్న మాట్లాడాడు ఆయనే మాట్లాడాడు. ఇంకా మనం టైం ఇవ్వాలి, ఇప్పుడే వెంటనే మాట్లాడితే ఏంటి, కొద్దిగా టైం ఇవ్వాలి ప్రభుత్వానికి అని చెప్పినటువంటి పరిస్థితి. ఓకే, సోదరుడు సరదా పడతా ఉన్నాడు కాబట్టి నేను చెప్తాను, వెళ్తారు బొక్కలోకి ఉండండి ఒక్క నిమిషం వరం గారు. బొక్కలోకి వెళ్ళిపోయే వాళ్ళు రెడీగా ఉన్నారు, రోజే వెళ్ళిపోద్ది. ఎందుకంటే ఆడుదాం ఆంధ్రాలో భారీ కుంభకోణం. రాసుకో బ్రదర్, నేను చెప్తాను. రజనీ గారు కొద్దిగా మాట చెప్పలేదు కానీ నేను చెప్తాను. ఆడుదాం ఆంధ్రాలో రోజా వెళ్ళిపోద్ది, నో డౌట్ అట్ ఆల్. కొడాలి నాని వెళ్ళిపోతాడు, నో డౌట్ అట్ ఆల్. ఇంకోటి 77 లక్షలు ఎవడ బాబుగాడు సొమ్మని జగన్మోహన్ రెడ్డి బొమ్మలు వేసుకున్నటువంటి సర్వే రాయిలు 700 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసినటువంటి పరిస్థితి. అవసరమైతే వెళ్ళిపోతారు, అందరూ వెళ్ళిపోతారు, నో డౌట్ అట్ ఆల్. ఇస్తాను విజయ్ లక్ష్మణ్ వర్మ గారు. దేంట్లో అయినా మీరు ఖచ్చితంగా ఎలాగైతే వైట్ పేపర్స్ రిలీజ్ చేశారో ఎక్కడైనా అవినీతి జరిగితే ఏ శాఖలైనా ఆ నాయకుని అరెస్ట్ చేయండి. మా అధినాయకులు అదే చెప్తున్నాం కదా, మేము ఎక్కడ పారిపోయి భయపడుకు చెప్పండి. మీరు ఎట్లా అంటే అట్లా స్టేట్మెంట్లు ఇచ్చే ఖచ్చితంగా రజనీ గారు అధికారం మీ చేతిలో ఉంది, వ్యవస్థలు మీ చేతిలో ఉన్నాయి, ఇంట్రాగేషన్ చేయొచ్చు, సిట్ చేయొచ్చు, సిబిసిఐడి పెట్టి ఎంక్వైరీ చేయవచ్చు, అన్ని వ్యవస్థలు మీ చేతులు ఉన్నాయి. మీరు ఆరోపణలు చేయకూడదు, జవాబు మీరు చెప్పాలా. మేము ఆరోపణలు చేయాలా, జవాబు మీరు చెప్పాలా. మీరు ఆరోపణలు చేస్తారుగా. గత 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేశారు. లక్ష్మణ్ ఒక్క విషయం, ఇప్పుడు హాట్ టాపిక్ కాబట్టి వంశీ గారి మీద ఏమైనా కంప్లైంట్ ఇద్దామా? వాడు ఫ్రీగా వాదిస్తారట. రజనీ గారు మీరే చేయండి, ఖచ్చితంగా ఏబిఎస్ కార్పొరేషన్ పిటిషన్ వేస్తాం, ఖచ్చితంగా తీసుకోకుండా. ఎందుకంటే మీ మీద పూర్తి నమ్మకం ఉంది. మీరు ఏ పార్టీకి జనసేన పార్టీ అధికార ప్రతినిధి అయినా కాదు, మీరు ఒకసారి గన్నవరం వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీతో ముందు మాట్లాడండి. లక్ష్మణ్ మీ వల్ల అవ్వదు కానీ అది మీరు సపోర్ట్ చేద్దరు కానీ పక్క నుంచి ముందు వాళ్ళ ఫ్యామిలీతో సంతకాలు పెట్టించి వాళ్ళ వైఫ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడండి. అదే సార్, వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడతాం. వాళ్ళకు నేను వంశీ గారు మాట్లాడి వాళ్ళతోనే అయిపోతాం. నేనే చేస్తాను, వర్మ గారు మరీ చెప్తారు, మీరు వాళ్ళతోనే మాట్లాడతాం. నిజంగానే ఇలా అరెస్ట్ చేస్తారా, కిడ్నాప్ చేసి డ్రామా చేస్తారా,
రజనీ గారు మీరే తీసుకోండి కేసు. నేనే తీసుకుంటాను సార్ కేసు. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారిని కొట్టినట్టుగా ఇప్పుడు పోలీసులు